రైట్, ఇక ప్రధాని మోదీ సభకు అమరావతిలో సర్వం సన్నిద్ధమైంది. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యేలా అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అందరూ చూసేందుకు వీలుగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే అమరావతి రీస్టార్ట్ పేరుతో పైలాన్ను కూడా ఏర్పాటు చేశారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోదీ సభకు అమరావతిలో సర్వం సన్నద్ధమైంది. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా అందరూ చూసేందుకు వీలుగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే అమరావతి రీస్టార్ట్ పేరుతో పైలాన్ను కూడా ఏర్పాటు చేశారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోదీ సభకు అమరావతిలో సర్వం సన్నిద్ధమైంది. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా అందరూ చూసేందుకు వీలుగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే అమరావతి రీస్టార్ట్ పేరుతో పైలాన్ను కూడా ఏర్పాటు చేశారు. రైట్, అమరావతికి సంబంధించి ప్రధాని మోదీ సభకు అమరావతిలో సర్వం సన్నిద్ధమైంది. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యేలా అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అందరూ చూసేందుకు వీలుగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే అమరావతి రీస్టార్ట్ పేరుతో పైలాన్ను కూడా ఏర్పాటు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి, అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అక్కడ ప్రస్తుతం అధికారులు ఏమంటున్నారు? అలాగే సంబంధించి ప్రజాప్రతినిధులు ఇప్పటికి చేరుకుంటున్నారా? ప్రజలు ఎలా వస్తున్నారు? సాయిరామ్, మనం అమరావతిలో
రీస్టార్ట్ ప్రారంభ వేదిక దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎయిర్పోర్ట్లన్నీ కూడా చూసినట్లయితే ఈ పునఃప్రారంభానికి సంబంధించి మొత్తం సర్వం సన్నద్ధమైంది. మరి ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ అమరావతి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అమరావతి అంటే ఏ పైలాన్ని సిద్ధం చేశారు, ఏ ఆకారంలో ఉన్న పైలాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించడం ద్వారా ఇక్కడ ఈ పునఃప్రారంభ పనులకి శ్రీకారం చుడతారు. అదే అమరావతి పునఃప్రారంభంలో రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి దాదాపుగా 49,000 కోట్ల రూపాయలతోటి ఆయన వివిధ పనులకి శంకుస్థాపన చేయనున్నారు. ఇదే వేదిక నుంచి ప్రధాన వేదిక నుంచి ఆయన ఇవన్నీ కూడా విజువల్ మన ఆడియో విజువల్ ద్వారా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తారు. అయితే ప్రధాన వేదిక దగ్గర చూసినట్లయితే మొత్తం నిశ్చితంగా తనిఖీ చేసి అందరినీ లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్లన్నీ కూడా పూర్తిగా వచ్చాయి. దూరంగా ఉన్నవారికి కూడా ఒక డిజిటల్ స్క్రీన్ ద్వారా చూసేందుకు భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం 3 ప్రధాన వేదికలు ఏర్పాటు చేశారు. ఈ వేదికల్లో గ్యాలరీలు ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలో చూసినట్లయితే ఇక్కడ అమరావతికి భూములు ఎవరైతే రైతులు ఇచ్చారో వారికి కూడా తగిన గౌరవం ఇచ్చే విధంగా ఇక్కడ వేదిక దగ్గర కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈరోజు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలలకే మళ్ళీ తిరిగి అమరావతి రాజధాని పునఃప్రారంభం పనులకి శ్రీకారం చుడుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే 5 నుంచి 6 లక్షల మంది ఇక్కడ జనం హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ఏపీ రాజధాని అమరావతి ఒక పునఃప్రారంభం పనులు కావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడికి ప్రజల్ని ఈ పండుగ వాతావరణంలో జరిగే కార్యక్రమాన్ని తిలకించడానికి ప్రజలను కూడా ఆహ్వానించారు. వారు కూడా మధ్యాహ్నం సమయానికి ఇక్కడికి చేరుకుంటారు. ప్రధాని మోడీ 2:30 గంటల సమయానికి ఇక్కడికి చేరుకుంటారని చెప్పి ఇప్పుడు ఉన్న సమాచారం. అయితే ఈ వచ్చిన తర్వాత ఏదైతే సభా వేదికలు ఏర్పాటు చేశారో ఈ వేదికకి అతి సమీపంలోనే 1.5 కిలోమీటర్ల దూరంలోనే ప్రత్యేకంగా హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వేదిక దగ్గరికి ప్రధాని మోడీ ఒక రోడ్ షో ద్వారా చేరుకుంటారు. రోడ్ షో కార్యక్రమానికి కూడా జనం తిలకించే విధంగా ప్రజలకి అభివాదం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రధాని మోడీ ఇదే వేదిక నుంచి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు సంబంధించి అంటే పూర్తి చేసుకున్న రైల్వే ప్రాజెక్టులు అలాగే రోడ్లకు సంబంధించి ఈ ప్రాజెక్టులకు కూడా ఇక్కడి నుంచే విజువల్గా ఆయన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దాదాపుగా చూసినట్లయితే ఇక్కడ ప్రస్తుతం ఈరోజు రాజధాని అమరావతిలో 49,000 కోట్ల రూపాయలతోటి ప్రధానంగా చేపట్టే ప్రాజెక్టుల్లో ప్రధాని చేతుల మీదుగా ఇవి శంకుస్థాపన జరుగుతాయి. అలాగే 250 కోట్ల రూపాయలతో గుంతకల్లు వెస్ట్ మల్లప్ప గేట్ రైల్వే ఓవర్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 3,176 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల ప్రాజెక్టులు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఏదైనా సరే అమలాపురం రీస్టార్ట్ ప్రోగ్రాంకి సంబంధించి ప్రధానికి ఇక్కడ ఘన స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంత్రుల బృందం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తం అంతా కలిపి ఇక్కడ ఏర్పాట్లు అయితే స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పుడే మంత్రి నారాయణ ఇక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. మొత్తం ప్రధాని సభకి సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.